జెట్ స్పీడ్ థియరీ ఓకేనమ్మా, మరి రిపోర్ట్ ఏందమ్మా? 2 లైన్లు రాసినావు. సిర్ఫ్ 2 लाइन लिखी. 2 लाइन. न्यू दिल्ली. प्रकाश राज. नमस्ते नंदगोपाल. अच्छा ये भी वकील है शायद, इसके बाद चला गया. అంటే కోర్టులో జడ్జిమెంట్ వచ్చినట్టే, అందుకే మీ దగ్గరికి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీకు మాత్రమే కాదు, నా కొడుకు రాజకీయ భవిష్యత్తు కూడా. అడ్వకేట్ సత్యదేవ్. वकील साहब ओ अब दाढ़ी बना रहा. क्या गाड़ी वही गाड़ी जो पहले पहनता था, फिर से कोई दिन हटे. अच्छे बेल मिल गई थी. మనం మన దేశాన్ని భరతమాతాన్ని తల్లితో పోలుస్తూ స్త్రీని గౌరవిస్తాం, పూజిస్తాం. ఇలాంటి చేసుకుని ఇంకొన్ని కొత్త చట్టాలని మనం క్రియేట్ చేసాం, లైక్ నిర్భయ, దిశ. దురదృష్టవశాత్తు ఈ చట్టాలని వెనకేసుకుని ఎలాగైనా ఈ కేసుని గెలవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హస్ హ్యాపెండ్. తెలిసిన అమ్మాయిని ఒకే ఒక కారణంతో వంశీ లిఫ్ట్ ఇచ్చాడు. బట్ కారు ఎక్కంగానే ఆకలిస్తుందంటే మానవ మెయిల్ చేస్తూ రేప్ కేసు వేస్తానని బెదిరించింది. అప్పుడు కూడా వంశీ వినలేదు. తన ఫ్రెండ్స్ తో అక్కడి నుంచి పారిపోయింది. దిస్ ఇస్ క్లియర్లీ అ కేస్ ఆఫ్ ట్రైయింగ్ టు ఎక్స్టార్ట్. चिल्ला रहा जैसे जैसे इसको पूरा सच पता होगा. ఇలాంటి చట్టాలు దుర్వినియోగం చేస్తూ అబ్బాయిల్ని బలి తీసుకుంటున్న ఇలాంటి అమ్మ. యువర్ ఆనర్. मिस्टर सत्यदेव. నందా. सत्यदेव की बारी. नंदा. नंदा सर. అభినందించాల్సిందే. ఎదురుగా వెండి తెర లేకపోయినా ఒక కట్టు కథని కళ్ళ కట్టట్టు చూపించిండ్రే. పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు. ఇక్కడున్న పోలీసులు కూడా వీళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పల్లవి ఇక్కడున్న శివ, బంటితో పాటు ఇంకిద్దరు కలిసి పల్లవిని కిడ్నాప్ చేసి అసలు పెట్టాల్సిన కేసులు సెక్షన్ 354 outraging the modesty of women, సెక్షన్ 506 criminal. వరుసగా చిలక చెప్పినట్టు సెక్షన్లు చెప్పినంత మాత్రం. ప్రొసీడ్. మేడం, మీరు ఏ బేసిస్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? సార్, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అబ్బాయిలు వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు. పాపమా, సంఘటన జరిగిన టైంలో ఈ అమ్మాయిలు ఆడనే ఉన్నారు సార్. అందుకే అబ్బాయిలు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన. MO-1 మెటీరియల్ ఎవిడెన్స్. తను ఏ బాటిల్ తో కొట్టిందో ఆ క్రిటికల్ ఆర్టరీ కట్ అయి ఉంటే వంశీ చనిపోయి ఉండేవాడని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. MO-2 बोतल मारी थी उसने. స్టాండ్ లోకి పిలవాల్సిందిగా. वेटर को बुला रहे हैं. శ్రీనివాస్, వంశీ మీద అటాక్ చేసింది ఆ అమ్మాయినా? చాస్ట్ లో చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్. సార్ సార్ మేము నార్మల్ డ్రెస్లు వేసుకున్నాం సార్. డోంట్ స్పీక్ అవుట్ ఆఫ్ యువర్ టర్న్. నందాజీ, ఇంకా అలాంటిది ఏం ప్రూవ్ అవ్వలేదు. వకీల్ సాబ్, నేను ఏది తిప్పి తిప్పి అడగను, కరెక్ట్ పాయింట్ పట్టుకుని. ఈ ముగ్గురు అమ్మాయిలు పారిపోతున్నారు. ఆ సారథాలకి పెద్ద దెబ్బ తగిలింది, మొహం అంతా రక్తం. దాట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్ పల్లవి. సార్ వీడు చెప్పిందంత అబద్ధం. అందరూ అబద్ధాలే చెప్. एडजस्ट कर लिया. सत्यदेव के पास आ गए. ఉన్న అన్ని ఎవిడెన్స్లు మా వైపే ఉన్నాయి. సో ఈ కేసు నిలబడదు. లెట్స్ ఫినిష్ దిస్ ఫాస్ట్.
వచ్చి భాంచిన ద్వారా నీ కాలు మొక్తాను గులాంగిరి చేయాలా? నేను పైసల కోసం పనిచేసే లాయర్ని కాదు, మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. నిజం ఎప్పుడు ఒంటరిదేనందా? చూద్దాం. సరే తీసుకో. అరెస్ట్ చేసింది ఈ కేసు విషయం జరిగిందంతా అబ్బాయి వాళ్ళకి తెలిసిపోయిందండి. అందుకే మీ సంబంధం అక్కకి ఉద్యోగం పోయిందన్న విషయం నాకు తెలియదని చెప్పమ్మా, ఎందుకంటే దానికి తెలిసి హలో, చాలా రోజులైంది, చూడబుద్ధి అవుతుంది. సరేనా? సార్ నేను అట్లాంటి దాన్ని కాదు, వీళ్ళు కావాలని మా మీద తప్పుడు కేసు పెట్టిండ్రు. నీకింత ముందు బంటితో పరిచయం ఉందా? రూమ్ లోకి వెళ్ళిన తర్వాత డోర్ ఎవరు క్లోజ్ చేశారు? ఏమో నాకు గుర్తులేదు. గుర్తులేదు, నేను చెప్తాను. క్యా చాలాసేపు బంటితో ఆ రూమ్ లో ఉన్నావా? ఉన్నా కానీ అది నేను Your Honor. Your Honor, I would like to cross. జడ్జ్ को गुस्सा जैसा आ रहा कुछ. రూమ్లో ఉన్న బాత్రూమ్ పోకుండా పక్క రూమ్లోకి ఎందుకు పోయినావు? సార్ ఆ రూమ్ లో ఫ్లష్ పని చేస్తలేదు, వేరే రూమ్ కి బొమ్మను వంశీ చెప్పిండు. మరి డోర్ ఎందుకు బంద్ చేసినావు తల్లి? సార్ నేను బాత్రూమ్ కి పోయే జల్దీలో ఉన్నా, లోపలికి పోగానే బంటి లైట్స్ ఆన్ చేస్తుండు. అంతసేపు రూమ్లో ఎందుకున్నావమ్మా? ముందు నేను బాత్రూమ్ కి పోయినా, బయటికి వచ్చేసరికి మెల్లగా అతను నవ్వులు వినిపించినాయి. సడన్ గా నన్ను పట్టుకొని బెడ్ మీదకి దోషిండు. चुप रह देखो बंटी, सब ऐसे थे ये दोस्त. అనుకులు కాదు, కట్టిక నిజాలు. దివ్య రూమ్ లోపలికి ఎందుకు పోయిందో, అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు మీకు మంచి ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ దేనికైనా రెడీ అని ఊహించేసుకుంటారు. తనని ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి, ఏమైనా చేసేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్. వకీల్ సాబ్, ఇది కోర్టు, ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? లెట్స్ నాట్ మోరలైజ్ ఇష్యూస్. మిస్టర్ రమణ, ఆ రోజు రాత్రి మీరు దివ్యతో పాటు వేరే రూమ్ లోకి వెళ్ళారా? వెళ్ళాను సార్. మీరిద్దరు మీరు చెప్పండి సార్. ఆ రోజు రూమ్ లో అమ్మాయి మెల్లగా నన్ను టచ్ చేస్తూ ఇది తప్పు అని చెప్పి నేనే వద్దన్నాను సార్. వద్దన్నారా? అందమైన అమ్మాయి ఒంటరిగా ఒకే రూమ్. ఏ బంటి, నీ హావభావాలు పండట్లేదు. ఆ నేషనల్ అవార్డ్ పెర్ఫార్మెన్స్ ఉందమ్మా. యువర్ ఆనర్, ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ వంశీ. మిస్టర్ వంశీ, ఆ రాత్రి ఏం ఇంకా మొదలెట్లేదు సార్ అప్పుడే. వంశీ గారు మీద పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ, మీ నాన్నగారు ఎంపీ, హైదరాబాద్ లో టాప్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. అమెరికా सारी जानकारी बता रहा. రాలేసింది. చలో మాతో పాటు డిన్నర్ చేస్తారని రిసార్ట్కి తీసుకెళ్ళాం. వంశీ, దే ఆర్ టోటల్ స్ట్రేంజర్స్ టు యూ. రిసార్ట్కి వెళ్ళాక డౌట్ వచ్చింది. ఎలా? అదే ఓవర్గా చూడడం, టచ్ చేసి మాట్లాడడం, టచ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆబ్వియస్లీ నేను కూడా రెస్పాండ్ అయ్యా. దాంతో డైరెక్ట్గా అడిగేసింది. ఏమని? అతను ఎందుకు పిలిచారు? అటు ఇటు తిరిగి మొత్తం మీరే చేసేయండి, గొడవ వదిలిపోద్ది. మిస్టర్ నందగోపాల్, సో ఐ టోల్డ్ హర్, లిసన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను. కానీ అమ్మాయి నా మాట వినలేదు. తో అమ్మాయి కోపం వచ్చి ఆ పక్కనే ఉన్న బాటిల్ తీసి నా తల మీద కొట్టింది.
ఎలాంటి హింట్స్ ఇచ్చింది? చాలా ఓపెన్గా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, ఏ అమ్మాయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు, మాట్లాడేటప్పుడు అస్సలు టచ్ చేయకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్. ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూల్చే క్యారెక్టర్. యువర్ ఆనర్, ముద్ర వేస్తుంది. ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. రాత్రంతా అబ్బాయిలతో రిసార్ట్ లో గడపడం వల్ల పలు అనుమానాలు రేకెత్తిస్తున్న అమ్మాయిల दिखा भी उन तीनों को ही रहे हैं वो लड़कों को थोड़ा दिखा रहे हैं टीवी में, उनकी फोटो भी नहीं दिखा रहे. అమ్మ ఫిగర్ భలే ఉంది కదా. పారిపోకు, దాక్కోకు, ఎదుర్కో ప్రపంచం. చూశాను సార్, నేనే కాదు సార్, మా కాలేజీలో ఇంకా చాలా మంది చూశారు సార్. సార్ రాత్రిపూట వీళ్ళ ఇంటికి అబ్బాయిలు కూడా వస్తుంటారు సార్. ఇది ఫ్రెండ్స్ అయి ఉండొచ్చండి, కాకపోయి ఉండొచ్చండి. అంటే లోపల అబ్బాయిలు ఏం చేసేవాళ్ళు? ఎట్లా మీరు పైపు పట్టుకుని వాళ్ళ బాల్కనీకి ఎక్కి లోపల తుంగి చూసేవాళ్ళ? చచ్చా, పరా ఇంట్లో. అబద్ధానికి నిజానికి మధ్య కానీ అనే పదానికి ఆస్కారమే లేదు చారి గారు. ఈ మధ్య కానీ నేను చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అమ్మాయిలు రాత్రుల పూట చాలా లేటుగా వస్తారు. ఇట్స్ అ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. బైకులు, కార్లు, ఆటోలు అన్ని స్లో డౌన్ అవుతాయి. సైడ్ యూ మిర్రర్లు కిందకి దిగుతాయి, జిరాఫిల్లా తలలు పుడుచుకొస్తాయి. పూట అబ్బాయిలు బయటకు వస్తే సరదా, అమ్మాయిలు బయటకు వస్తే మాత్రం తేడా. जज भी सोचने में मजबूर हो गया. పల్లవి బులారా. పల్లవి గారు, మీకు వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు? ఎక్కడ కలిశారు? పంటి కూడా ఉన్నారు. సో వచ్చిన వాళ్ళలో ఒక అతను మీకు స్నేహితుడు? ఎస్ సార్. ఓకే. డిన్నర్ తీసుకువెళ్ళి బాగా చూసుకున్న తర్వాత మీరు ఎందుకు బాటిల్తో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తను నన్ను గట్టిగా లాగి పట్టుకున్నాడు. చాలా కంపరంగా ఉంటుంది. వద్దు వద్దు. జీవించేస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనని తనకు అనుకూలంగా మార్చి భలే చెప్పింది. బ్రిలియంట్. కానీ పెట్టి ఈ అమ్మాయిలతో సపరేట్ గా వేరే రూమ్ లో ఉండడానికి కారణమేంటో. సో నేను ఒక వర్కింగ్ ఉమెన్. నన్ను నిద్రపో టెన్షన్ పడతారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని? ఇబ్బంది పెట్టకూడదనా? నుంచి ఆ చివరి దాకా పొద్దున్న లేచి జాబ్కెళ్ళి సాయంత్రం హ్యాపీగా ఇంటికి వస్తున్నారు. వీళ్ళందరికీ లేని ప్రాబ్లం నీకు ఎంతకు మాట్లాడతారు? మిస్టర్ నందగోపాల్, జాగ్రత్తగా మాట్లాడండి. కంటిన్యూ. ఈ అమ్మాయి చెప్పేది నమ్మశక్యంగా లేదు. ఏ అమ్మాయి అయినా అబ్బాయి పరిచయం మీది మిస్టేక్ కాదు మేడం. ఆ క్యాల్కులేటెడ్ మూవ్. చాలా తెలివిగా ముందే ప్లాన్ చేసుకో. See, this is your mode of operation. కారు బ్రేక్ డౌన్ అయ్యిందని వచ్చిపోయే రిచ్ పెట్టుకుని డ్రామాలు ఎందుకు ఆడుతున్నా? ఏ దురుద్దేశం లేకుండా నువ్వు డిన్నర్ కోసం రిసార్ట్కి వెళ్ళావనుకుందాం, కానీ మందెందుకు తాగావు? ఫోటోగ్రఫిక్ ఎవిడెన్స్ మీ దగ్గరే ఉంది. సార్, అక్కడ టేబుల్ చాలా చిన్నగా ఉంది. వంశీ దూరంగా కూర్చో. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. రూమ్ లోకి వెళ్ళగానే తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. సార్, అది దూరంగా యూ టు లుక్ అట్ ద వీడియో ఎవిడెన్స్. అయ్యాక మళ్ళీ రూమ్ లోకి వెళ్ళాడు. बात करने आई थी वो बाहर.
उसका गलत निकाल रहे हैं मतलब చేశాడు, లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేశాడు. దివ్య డోర్ క్లోజ్ చేసింది. కాసేపు అయ్యాక లైట్ ఆఫ్ అయింది. అరుపులు వినబడ్డాయి. అందరూ పరిగెత్తుకుంటూ వంశీ రూమ్ దగ్గరికి వచ్చారు. లోపల పల్లవి ఎక్స్ట్రా డబ్బులు డిమాండ్ చేసింది. తప్పు అర్థమవ్వగానే ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి పారిపోయారు. They just ran away. వీళ్ళ తప్పులా So, Your Honor, I would like you to notice 2 important points discussed over here today. Arane doubt. This is bloody bullshit. Pallavi language. That's all, Your Honor. మీరు నమ్మి వెళ్ళ गलती उन्होंने यही की ना उनके साथ गए क्यों నిండా సిగరెట్ పొగ దివ్య వేరే रिजॉर्ट రూమ్ में కి नहीं తిరిగి होती थी రాలేదు वैसे भी అందుకని సరిగ్గా దివ్య ये కోసం ज़्यादा भरोसा किया उन पे उसके बाद ड्रिंक भी की उनके साथ అక్కడ నుంచి ఇలా తప్పించుకోవాలో తెలియక బాటిల్ తో కొట్ట ఇంకొకసారి అలా చేస్తే సార్ సార్ నేను డబ్బులు అడగలేదు సార్ నేను డబ్బులు తీసుకోలేదు సార్ मजे कर रहे हैं एविडेंस पुलिस के खिलाफ हो गया ना काम नहीं है क्या ना उसके घर जाना चाह रहे उससे मिलना चाह रही उसका बॉयफ्रेंड था ना अच्छा अच्छा अब वो भी नहीं अच्छा मेहंदी तो दूसरी लड़की लगाती ना अच्छा मतलब सब लोग इन्हीं को गलत समझ रहे हैं न्यूज़ वाले भी बस इन्हीं की फोटो दिखा रहे हैं सरला देवी सुपर वुमन सर सुपर वुमन సార్ అమ్మాయి పరారులో ఉంది సార్ చాలా ఎత్తుకున్నాం కానీ దొరకలే ఇక్కడ సీక్రెట్ గా దాక్కొని ఉంటుంది సార్ ఎక్కడో సీక్రెట్ గా దాక్కుని ఉంటే మీకు ఇంట్లో అంత ఇన్ఫర్మేషన్ ఎస్ సార్ ఎస్ సార్ అబద్ధం ఎందుకమ్మా చెప్తున్నారు మీరు సార్ లేదు సార్ మా పోలీస్ లేదు సార్ అబద్ధం 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 అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ కౌన్సిల్ గారు ఇలా మాటలతో ఇన్స్పెక్టర్ ని భయపెట్టకుండా కూర్చోండి ఓ आपने ఈ రిపోర్ట్ రాసిన తమరేనమ్మా హా సార్ నేనే రాసి ये तो वेडिंग में गई थी देखो ओ अच्छा यहाँ से చమక్ చమక్ డైమండ్ నెక్లెస్ కూడా మంచిగా ఉంది సో ఆ రోజు మీరు డ్యూటీలో లేనిది వాస్తవమైన ड्यूटी में पकड़ी गई 15 మినిట్లో వచ్చారమ్మా మీరు तो ये तो कहता सुपर वुमेन అంటే 40 కిలోమీటర్ల నాకు చెప్పరా తల్లి ఆ మ్యాజిక్ సీక్రెట్ సరే చెప్పు నేను చెప్పరా నీ సీక్రెట్ ఏందో నీకు రోబోట్ పక్షి నేను జెట్ స్పీడ్ లో వచ్చేసాను జెట్ స్పీడ్ అంటే గంటకి 3 కిలోమీటర్ల కార్ స్టార్ట్ రమ్మా మీరు जेट स्पीड बोल रही है सब सफर वुमेन वाला जैसे నువ్వు ఉండాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ లో కాదమ్మా రేసింగ్ సర్క్యూట్ లో చిన్న డైమండ్ లేనా జెట్ స్పీడ్ థియరీ ఓకేనమ్మా మరి రిపోర్ట్ ఏందమ్మా 2 లైన్లు రాసినావు సిర్ఫ్ 2 लाइन लिखी अब उसका शहर उतर गया ప్రకృతి రిసార్ట్స్ లో వేముల పల్లవి వంశీ తలపై రక్తం కారేలా క్లియర్ అవుతుందమ్మా పల్లవి ఇంటి పేరుతో సహా రాసి వంశీ ఇంటి పేరు ఎందుకు రాయలేదు అంటే ఏంటి మీకు వంశీ का सरनेम भी नहीं लिखा దానికి ఏం కావాలో అది మాత్రమే రాసుకున్నారు కదా సార్ అట్లెట్లా రాస్తాం సార్ అలా రాయబట్టే కదా అడుగుతా లేదు జింగ్ 4C అని రాసి కొట్టివేసి 4G అని కూడా రాశారు ఇంత డెడికేషన్ దేనికి కేసు మీద దీని తర్వాత ఇంకో 10 లైన్లు కూడా రాశారు ఎందుకంటే ఆ డేట్ కి కంప్లైంట్ డైరీలో రాయాల్సిన పేజీలో ఇంతే స్పేస్ ఉంది ఫైల్ చేసింది కానీ మీరు యాక్షన్ తీసుకోలేదు నెగ్లెక్ట్ చేశారు
మీరు చేసిన తప్పిదం వల్ల అమ్మాయిని కిడ్నాప్ గురి చేసి మొలెస్ట్ చేశాడు. ఇవి నిలిక పడకుండా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఒత్తిడి పెట్టింది. ఇష్యూ సీరియస్ అవుతుందని గ్రహించి అప్పుడు పథకం ప్రకారం వాళ్ళ యువర్ ఆనర్, ఒకవేళ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వంశీ కంప్లైంట్ ఇచ్చి ఉంటే 5 days తర్వాత उसी को अरेस्ट कर लेता उन्होंने फंस गए. ఎందుకంటే అప్పటికి వంశీ ఇంకా కంప్లైంట్ చేయలేదు. నా క్లయింట్ పల్లవి రిపోర్ట్ చేసిన తర్వాతే వంశీ